ఇంట్లో కారణం లేకుండా సమస్యలు పెరుగుతున్నాయా? చేతిలో డబ్బులు నిలవట్లేదా? ఎంత ప్రయత్నించినా ఏ పని చేసినా ఆగిపోతున్నాయా? అయితే ఒకే ఒక్క మార్గం మన భక్తితోటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల మరియు స్వామివారి కథ వినడం వల్ల మన పనులలో విజయం కలుగుతుంది. అది ఎలాంటి పనైనా సరే, ధర్మమైన పని. అయితే ఈ కథ కేవలం ఒక పూజ మాత్రమే కాదు, ఇది మన జీవితానికి మార్పు అనమాట. మన జీవితాన్ని మార్చే ఒక పెద్ద దైవిక శక్తి అనమాట. అందుకే పెద్దలు చెబుతూ ఉంటారు, పురాణాల ప్రకారం భక్తితో ఈ వ్రతం చేసిన వారింట్లో అశాంతి తొలగి అదృష్టం ప్రవేశిస్తుందనేసి చెప్తారనమాట. కాకపోతే ఆగిపోయిన పనులన్నీ ఆర్థిక ఇబ్బందులు మరియు కుటుంబంలో శాంతి, మన చుట్టుముట్టు ఉంటారు మన శత్రువులు, మనం బాగుపడుతుంటే మన మీద ఏడుపు ఉంటుంది. అసంటి వాళ్ళ కోసమైతే ఈ యొక్క సత్యనారాయణ కథ చాలా ఉపయోగకరమని మనం చెప్పుకోవచ్చు అనమాట. కానీ గుర్తుంచుకోండి, సత్యనారాయణ స్వామికి అయితే ఎంత భక్తితో చేస్తే అంత మంచిది. డబ్బులు ఉన్నాయి కదా అనేసి మనము పబ్లిక్ చూపించుకోవడానికైతే ఎలాంటి కథ చేసినా అది పూజ ఫలితం కాదు, విఫలమే అవుతుందన్నమాట. కాబట్టి భక్తితో చేయండి, ప్రేమతో చేయండి. ఎవ్వరు వచ్చినా సరే నలుగురికి అన్నం పెట్టండి చాలు, పైసలు లేకున్నా సరే అన్నం పెట్టి ప్రసాదం పెట్టి పంపించేసేది, కథం ఆడికే. అందుకే ఈ కథ విన్న వాళ్ళందరూ చాలామంది ఒక మాట చెప్తూ ఉంటారన్నమాట, స్వామివారి కటాక్షం మన మీద పడ్డదనుకో మనకు తిరిగే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కథ చేయించుకోండి, అదృష్టాన్ని పొందండి. అందరు దయచేసి ఒక కామెంట్ చేయండి, జై శ్రీరామ్, జై సత్యనారాయణ స్వామి అనేసి. మరొక వీడియోతో మేము ముందుంటాను. అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.